అయితే ఇతను ఒక అమ్మాయిని ప్రేమించి తర్వాత పెళ్లి చేసుకుంటానంటూ కూడా నమ్మించి ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కూడా కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అతను అరెస్ట్ చేసి ప్రజెంట్ రిమాండ్ కి తరలించినటువంటి నేపథ్యం అయితే ఉంది. ముందుగా సోషల్ మీడియా ద్వారా చంద్రశేఖర్ కు ఒక యువతి పరిచయం అయింది. అనంతరం ఆమెతో స్నేహం చేశారు. ఇద్దరు కాంటాక్ట్లు నంబర్ ఇచ్చిపుచ్చుకున్న తర్వాత చాటింగ్ చేశారు. అనంతరం ప్రేమిస్తున్నానంటూ కూడా ప్రపోజల్ ముందు పెట్టాడు. ఈ నేపథ్యంలోనే 2021 ఏప్రిల్ 25న పుట్టినరోజు వేడుకల కోసం చంద్రశేఖర్ తన ఇంటికి బాధితురాల్ని ఆహ్వానించాడు. సో అప్పటికే సమయం గడిచిపోవడంతో ఇంట్లోనే ఉండాలంటూ కూడా ఆమెను బలవంత పెట్టాడు. సో ఈ క్రమంలోనే ఇంట్లో ఉన్న సమయంలో ఆమె మీద సుమారుగా 3 సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు బలవంతంగా అంటూ కూడా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం తాను పెళ్లి చేసుకుంటానంటూ కూడా నమ్మించాడు. ఇలా పెళ్లి చేసుకుంటానంటూ చెప్పిన తర్వాత కూడా చాలా రోజులు కాలయాపన చేస్తూ వస్తున్నాడంటూ బాధితురాలు తన కంప్లైంట్ లో పేర్కొంది. అయితే ఇంట్లోనే ఉంచుకున్నటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులతో పాటు చంద్రశేఖర్ కూడాను తనను చిత్రహింసలకు గురి చేశారు. ఇంట్లో గదిలో ఉంచి బంధించి తనను చిత్రహింసలకు గురి చేశారంటూ కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని కంప్లైంట్ లో కూడా పేర్కొంది. మరోవైపు చంద్రశేఖర్ తల్లిదండ్రుల మీద కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతానికి చంద్రశేఖర్ మాత్రమే అరెస్ట్ చేశారు, రిమాండ్ కు తరలించారు. ఇదే కాకుండా చంద్రశేఖర్ తో పెళ్లి నిశ్చయం చేయాలంటే మాత్రం సుమారుగా 3 కోట్ల రూపాయల వరకు కట్నం తీసుకురావాలంటూ చంద్రశేఖర్ తల్లిదండ్రులు బాధితురాల్ని డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే కాకుండా ఇంకా అదనంగా డబ్బులు తీసుకోవాలంటూ కూడా బెదిరించినట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో పాటు బాధితురాలు దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అమ్మాయి కాబట్టి ఆమెను కులం పేరుతో కూడా దూషించాలంటూ ఆమె కంప్లైంట్ లో పేర్కొంది. ఈ మేరకు నిందితుల పైన 420 ఆ తర్వాత 376 ఈ అంశాలు చంద్రశేఖర్ మీద నమోదు చేసి తర్వాత ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. మరోవైపు ప్రస్తుతం చంద్రశేఖర్ అయితే అరెస్ట్ చేశారు, రిమాండ్ కు తరలించారు. మరోవైపు ఇంకా తల్లితో పాటు తండ్రిని కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో వీరిని కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు.